వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడుతున్న పట్టణానికి చెందిన ఇరువురిని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్ సుగాలి కాలనీకి చెందిన శ్రీను నాయక్, కార్తీక్ నాయకులు తెలంగాణ నుండి మద్యం కొనుగోలు చేసి తెనాలిలో వాటిని లాభానికి అమ్ముతుండగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. కాట్రోత్ శివానాయక్, సీను నాయక్, కార్తీక్ నాయక్ అనే వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్నాన్న ఈ కార్తీక్ నాయక్ అనేవాడు వాళ్ళ అన్న కొడుకు, శివానాయక్ సీను నాయక్ వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళి తెలంగాణ కోదాడ సమీపంలో ఒక 2-3 షాప్స్లో ఈ తెలంగాణ మద్యం బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ సంబంధించిన బాటిల్స్ 50 బాటిల్స్ నిన్న నైట్ తీసుకొచ్చేసి అవి వాళ్ళు ఈరోజు అమ్ముతూ ఉంటే వాళ్ళని ఈవినింగ్ 6 గంటలప్పుడు వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు ఈ 50 బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే పలానా కోదాడ ఏరియాలో 3-4 షాపులు మేము పర్చేజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నాము అని వాళ్ళు చెప్తారు. దాని మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 50 మ్యాన్షన్ హౌస్ ఫుల్ 750 ml ఒకటి, అవి 3 బ్యాచ్ నెంబర్లతో కలిగి ఉన్నాయి. వాటిని మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అయినటువంటి మురళి, అంకయ్య, ఆలీ వీళ్ళు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళని కేసు నిమిత్తము క్రైమ్ నెంబర్ 12/24 అండర్ సెక్షన్ 34A క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఎక్సైజ్ వాళ్ళు 2 కేసులు కట్టున్నారు. ఇటీవల కాలంలో వీళ్ళు చేయడం లేదు. ఆ కేసులు కట్టిన తర్వాత మరలా ఈ పండుగ సందర్భంగా ఇవి కొద్దిగా 300 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద 300 రూపాయలు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చుకొని వాటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున మేము పట్టుకొని. అంగన్వాడీ కార్యకర్తల నిర్వధిక సమ్మె 36వ రోజు కొనసాగింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకుని దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని, తమ కోర్కెలు ఆమోదించి అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కేబీ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారి పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు గత 5 వారాలుగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య ఎల్లవేళలా అందించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సీఎం స్పందించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. జియో నెంబర్ 2 తీసుకొస్తూ ఎస్మాని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో అందుట్లో కొన్ని అంశాలు చెప్పారు. అందుట్లో సుమారు 6 లక్షల మంది ప్రీ స్కూల్ పిల్లలుగా, సుమారు 2.5 లక్షల మందికి తప్పనిచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా అందేటువంటి పౌష్టికాహారం, ఆరోగ్యము, విద్య ఈ 3, అట్లాగే బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి సకాలంలో అందాల్సినటువంటి పౌష్టికాహారం, ఆరోగ్యపరమైనటువంటి కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి స్టాండ్ స్టిల్ ఆగిపోయినాయి. కాబట్టి మేము ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నాం. వెంటనే మీరు విధుల్లోకి చేరాలా. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలను ఇబ్బంది పడనీయకుండా మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ వాస్తవంగా ఇప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ మాట్లాడుతూ ఎంతకాలమైనా అంగన్వాడీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారని, ఎటువంటి నిర్బంధాలు పెట్టినా భరించే శక్తి వారికి ఉన్నదని, గతంలో వారు ఇలాంటివి చాలా ఎదుర్కొన్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి,
పావని, జ్యోతి, హసీనా బేగం, కళ్యాణి, రహేల్, చింతమ్మ, శివమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు అధికారంలో రాకముందు పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప అంతకు మించి అదనంగా వాళ్ళు అడగడం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతున్నారు. ఈ రెండు అడగడం నేరమా? ఇప్పటికి 6 సార్లు చర్చలు జరిపారు. కొండంతవి ఎలుకని పెట్టినట్టుగా తయారైంది. అంటే 1,05,000 కుటుంబాలు మహిళలు రోడ్డునెక్కి క్రిస్మస్ పండగ రోడ్డు మీద జరుపుకున్నారు శిబిరాల్లోనే. జనవరి 1 ప్రపంచం మొత్తం జనవరి 1 కొత్త సంవత్సరం జరుపుకుంటే అంగన్వాడీ మహిళలు మాత్రం టెంటుల్లోనే జరుపుకున్నారు. ఆంధ్రులకి అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ. ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగం చేయని వాళ్ళు కానీ కుటుంబాల సమేతంగా ఇళ్లకు గ్రామాలకు వచ్చి గ్రామాల దగ్గర ఆనందంగా పండుకునే పండుగను కూడా ఈ అంగన్వాడీ మహిళలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఇది పరమ దుర్మార్గం అని చెప్పి. దారి దోపిడీకి పాల్పడిన 2 నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 14వ తేదీ రాత్రి సుమారు 2 గంటల సమయంలో తన విధులను ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు తెనాలి రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల సాయిబాబా గుడి దగ్గర ఆటో కోసం వేచి ఉండగా పట్టణానికి చెందిన వరగాని ఆనందవర్ధన్, షేక్ సందానీలు సుబ్బారావును బెదిరించి అతని వద్ద నుండి 4,000 రూపాయల నగదును లాక్కొని వెళ్లారని, దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. జలసూత్రం సుబ్బారావు అనే అతను ఫిర్యాది. అతను ఒంగోలు నుంచి ఏదో పని మీద పర్సనల్ పని మీద వెళ్ళి ఇక్కడ పెదవడ్లపూడి సంబంధించిన అతను మంగళగిరి దగ్గర ట్రైన్లో దిగి పెదవడ్లపూడి పోవడం కోసము మంగళగిరి పోయే రూటు అంటే సాయిబాబా టెంపుల్ దగ్గర అతను వెహికల్ ఎక్కడానికి ట్రైన్ నుంచి దిగిన తర్వాత వెహికల్ ఎక్కడానికి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికి వరగాని ఆనందవర్ధను, అట్లానే షేక్ సందాని అంటే ఆర్ఆర్ కాలనీ ఇతను, ఇంకో అతనే మల్లిపాడు, వీళ్ళిద్దరూ ఆ ప్లేస్లో ఉండి రే ఎవరా నువ్వు అని చెప్పి అతన్ని బెదిరించి ఈ జలసూత్రం సుబ్బారావుని కొట్టి అతని దగ్గర నుంచి 4,000 రూపాయల జోబులు ఉన్న డబ్బులు లాక్కొని పారిపోతారు. అతన్ని అదే సమయంలో మా పోలీసు వాళ్ళు నైట్ రౌండ్స్ తిరుగుతూ ఉన్నారు. ఈ తిరుగుతూ ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసి సార్ ఈ విధంగా నన్ను కొట్టి ఈ విధంగా డబ్బులు లాక్కున్నారు సార్ అని చెప్పి ఇటు పారిపోయారని చెప్పి చెప్తారు. దాని మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైంది అనేది మా దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ వాటిని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు సందాని, వరగాని ఆనందవర్ధన్ అనేవాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దాని మీద వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళని కూడా కేసు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి కేసులు ఆల్రెడీ మేము ఈ 7 నెలల కాలంలో 3 కేసులు చేశాము. ఈ విధంగా ప్రజలు భయాందోళన గురి అయ్యేటట్టు కొట్టడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం ఇది చాలా నేరమైంది, హీనమైన కేసులు ఇవి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో అట్లా చేయకూడదు. అలా చేసిన ఎవరినైనా నిర్మోహమాటంగా శిక్షించడం జరుగుతుంది. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి గుడివాడ తెనాలి ఆధ్వర్యంలో ఈదర విజయలక్ష్మి 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి మండల జిల్లా పరిషత్ పాఠశాలల నుండి IIIT కళాశాలల్లో విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు పారితోషికం అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వర్ స్వగృహం నందు ఈదర వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, ఈదర పూర్ణచంద్, పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళి, లక్కరాజు సాయి, కె వాసుదేవనాయుడు, గుమ్మడి ప్రసాద్, కె నందకిషోర్, డివి సుబ్బారావు, కె శివరామకృష్ణ మరియు గుడివాడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈదర విజయలక్ష్మి స్మారక మెమోరియల్ తరపున పిల్లలకి ఐఐటీలో సీట్లు వచ్చిన వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. దీనిని మా బాబాయ్ వెంకటరావు గత 20 సంవత్సరాలుగా చాలా బాగా స్కాలర్షిప్లు అయితేనేమి, పేదలకి దుప్పట్లు అయితే, చీరలు అయితే ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ సంవత్సరం బాబాయ్ వయసు మీద పడతానా, ఆయన ఈ కార్యక్రమం చేయలేకపోతానా, నేను చేసి పెడతా బాబాయ్ అని చెప్పేసి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లానే మాకు మా ఫాదర్ గారి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అట్లానే ఆ ట్రస్ట్ తరపున కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు ఈ విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరపున కూడా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా. మరి తెనాలి మండలంలో గుడివాడ గ్రామస్తులైన ఈదర విజయలక్ష్మి మరి చిన్నతనంలోనే అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదట 7 సంవత్సరాల పాటు గుడివాడ గ్రామ ప్రజలకి మరి తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి ఆర్థిక సహకారం అందించారు. గత 12 సంవత్సరాల నుంచి తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు 10కి 10 మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇప్పుడు IIITలో సీట్లు సాధించిన విద్యార్థులకి మరి ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి గత 20 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మరి ఈదర విజయలక్ష్మి పెదనాన్నగారైనండి ఈదర వెంకటరావు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ నేతలతో ఆత్మీయ సమావేశమైన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కలిసిన తెనాలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.